అదే ఆత్మకూరుకు సంబంధించి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి 104 చెక్కులు ఇస్తే కోటి 4,12,064 రూపాయలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి 101 చెక్కులు ఇస్తే 27,66,000. ఒక శాసనసభ్యుడిగా నాకు అత్యంత డెవలప్మెంట్ చేసి ఒక రోడ్డు బిల్డింగ్ తీసుకొస్తే వచ్చే సంతోషం కన్నా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధులను అందించడం అనేది అది నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయము. ఈ పంపిణీ ఇలాంటి మంచి కార్యక్రమాలు పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించింది కూడా ఈ పరికార నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు అందులో ఒకసారి మీరు చూస్తే గతంలో నెలల కొద్దీ సంవత్సరాల కొద్ది కూడా పెండింగ్ ఉండేవి కూడా నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మనం టైం ఇవ్వాలనేది మన ఆలోచన. అందునుంచి కళ్యాణ లక్ష్మి మాత్రం ఎట్టి పరిస్థితులు రాకపోతుంది మీరు ఇమ్మీడియట్లీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. రెండోది కూడా మీ అందరికీ ఒకటి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ మా కార్యకర్తలందరికీ కూడా నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్యాణ లక్ష్మిలో షాదీ ముబారక్లో అదేవిధంగా సీఎం రిలీఫ్కు సంబంధించి రాజకీయాలు ఏ పార్టీలోనైనా ఇవ్వడం నిలుస్తుందంటా ఉన్నాను. ఏ పార్టీలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ సిపిఎం ఏ పార్టీలో కూడా మీరు కూడా ఆ విధంగా చెప్పండి. రింగల్లో వేరప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు మాకు ఇయ్యం కూడా చెప్పి భయపడక్కర్లేదు. కానీ ఒక మాట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి రండి అంటున్నాను. అక్కడున్న అభ్యర్థుడికైనా కనీసం మనకి వాళ్ళ అధ్యక్షుడు ఇప్పుడు నాకేదైతే సంతృప్తి ఉన్నదో గ్రామంలో ఉన్న నాయకత్వాన్ని కానీ మండలంలో ఉన్న నాయకత్వాన్ని కానీ వాళ్ళకు కూడా నేను వీళ్ళను తీసుకుపోయిన మరిగా దగ్గరికి ఇచ్చాను మరి ఒక సంతృప్తి కూడా ఉండాలి. అందులో మీ సమక్షంలో చెప్తున్నాను కూడా అక్కడ మాత్రం మనం రాజకీయాలు ఉంటూ అని చాలా స్పష్టంగా చెప్పిన విషయాలు కూడా నేను దృష్టికి తీసుకొస్తున్నాను. అదే కాబట్టి ఇవాళ మనం నియోజకవర్గ లెవెల్లో కూడా మనం చూస్తే ఒకసారి ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మిలు వచ్చి ఈ రోజుతో ఇచ్చేది 814 కళ్యాణ లక్ష్మిలు. ఇన్ని కుటుంబాలు ఇన్ని పేదలకు 814 అని అంతేనా శ్రావణి